అరే ఫస్ట్ నువ్వు పేపర్ తీసుకొని చూసి చెప్పినావు ఆ నెంబర్ ఏంటి 302 సీట్స్ ఉన్నాయా యునైటెడ్ ఆంధ్రాలో 294 సీట్స్ ఉంటాయి 2004లో ఇంత 2009లో ఇంత అని ఒకసారి చూసుకో. నువ్వు మూవీస్ మీద ఎడిటింగ్ వాళ్ళు చెత్తగా చేశారండి, ఇదేంటంటే ఇంత పెద్ద మూవీని ఇలా చేయరా అలా చేయరా అని చెప్పి నువ్వు చాలా మాట్లాడతావు కదా. మరి నీ ఎడిటింగ్ 37 మినిట్స్ వీడియోలో ఒక 5 సెకండ్స్ క్లిప్ అది, దాన్ని నువ్వు ఎడిట్ చేసుకోలేకపోయావా? లేదు అంతే నేను చూడను, నాకు వికీపీడియాలో నంబర్స్ 2014-19లో ఇదే చెప్తూ నేను ఇదే అనాలిసిస్ చెప్తానంటే ఐ ఫీల్ వెరీ పిటీ. వెల్కమ్ టు గుండు బాస్ రివ్యూస్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాను. అది కూడా ఎందుకంటే ఆపుకోలేక వీడియో తీయాల్సి వచ్చిందండి. నేను నిజంగా వర్క్ మీద చాలా బిజీ అయిపోయి మంచి మంచి థీమ్స్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి, అది తీద్దాం అనుకున్నాను. కానీ ఇంకా నేను తప్పక ఈ వీడియో చేయాల్సి వస్తుందన్నమాట. అయితే ఈ వీడియో ద్వారా మీకు ఒక స్పెషల్ గెస్ట్ని నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అతనే ఒక మూవీ మేధావ్ అనమాట. ఓకే, అతను ఛానల్ వచ్చేసరికి బార్బల్ పిచ్. అతని పేరు వచ్చేసి సునిషిత్ అంటే మన హీరోయిన్స్కి ఎఫైర్స్ అది ఇది అని అంటారు కదా. సారీ సునిషిత్ కాదండి, ఇతని పేరు సుశాంత్ అనమాట. అయితే ఇతను ఏం చేస్తాడంటే మన మూవీస్ మీద బాగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. అంటే ఎడిటింగ్ బాగాలేదు, కనీసం ఎడిటింగ్ కొంచెమైనా చూసుకోవాలి కదా, అలా ఎలా చేసేస్తారు. అండ్ నెక్స్ట్ మన మూవీస్కి అసలు లా ఆఫ్ కన్వీనియన్స్ వాడేస్తారు. లా ఆఫ్ కన్వీనియన్స్ అంటే ఏదో అనుకోకండి, న్యూటన్ లా లాగా మనోడు ఒక లా కన్వర్టెడ్. అదేంటంటే మూవీస్లో కన్వీనియంట్గా స్క్రిప్ట్లు చేంజ్ చేస్తూ ఉంటారు కదా. అంటే పలానా టైంలో హీరో వెళ్ళిపోయాడు, కరెక్ట్గా ఆ మూమెంట్లో హీరో ఎలా వచ్చేసిండో ఎవరు తెలియదు, లా ఆఫ్ కన్వీనియన్స్ వాడేసి హీరోని అక్కడ పెట్టేశారు ఆ సీన్లో అని రిలేట్ చేస్తుంటాడు అనమాట. ఇది లా ఆఫ్ కన్వీనియన్స్ థియరీ. ఓకే, అరే గుండు బాస్ ఎందుకురా ఇప్పుడు మాకు ఈ చెత్త అంతా సుత్తంట, ఏదో మూవీ రివ్యూలు చేస్తూ ఉంటాడు, మనకి ఎందుకు ఇవన్నీ అని అంటే పప్పులో గాలేసినట్టే అండి. ఇతను మూవీ రివ్యూవర్ నుంచి సడన్గా పొలిటికల్ డేటా స్ట్రాటజిస్ట్ అయిపోయాడు. మన ప్రశాంత్ కిషోర్ గారి లాగా ఒక పెద్ద స్ట్రాటజీ తీసుకొచ్చేసిండు నంబర్స్తో. ఇంకేమంటాడంటే, మీరు నా మాటలు వినరా, మీరు నంబర్స్ అంటే చాలరా, మీరు నంబర్స్తో మాట్లాడరు, ఐఎమ్ నంబర్స్ గా అన్నట్టు చాలా బోస్ట్ చేసుకున్నాడు. నంబర్స్ గేమ్స్ తెలుసు కదా, మీరు వెళ్ళి నంబర్ చూడండి, అలా అందరినీ మాక్ చేస్తూ. అందుకనే ఈ వీడియో నేను తీయాల్సి వస్తుంది. సో ఇతను ఒక 37 మినిట్స్ వీడియో చేసిండండి. కావాలంటే నేను లింక్ పెట్టాను, బికాస్ ఆఫ్ ఫెయిర్ యూజ్ ఆఫ్ పాలసీ అతనికి వాడుతున్నాం కాబట్టి నేను లింక్ పెట్టాను. కావాలంటే ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి. ఐఎమ్ ప్రమోటింగ్ దాట్ యాజ్ వెల్. అయితే మీకు అది చూసే ముందు మీకు కొన్ని చెప్తాను చూడండి. గ్లిమ్స్లో నేను చెప్పేస్తాను. నేను 37 మినిట్స్ వీడియో ప్లే చేసి మీ మీద రుద్ది దాన్ని రోస్ట్ చేయదలుచుకోలేదు. ఒక సింపుల్గా నేను తేల్చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ 37 మినిట్స్ వీడియోలో ఫస్ట్ ఇతని ఇంట్రొడక్షనే హీ ట్రై టు బిల్డ్ ద క్రెడిబిలిటీ. నాది తెలంగాణ, నాకు ఆంధ్ర సైడ్ చుట్టాలు లేరు, సంబంధం లేదు, పాలిటిక్స్కి మాకు సంబంధం లేదు, నాకు అసలు నో స్టేక్ ఇన్ దిస్. అంటే ఏంటంటే నేను తెలంగాణ వాడిని, నాకు అసలు ఆంధ్రాలో రూట్స్ లేవు, నేను తెలంగాణ నుంచే ఉంటున్నాను. బట్ అసలు నేను ఇక్కడ కూడా ఇండియాలోనే లేదు, నేను యూఎస్లో ఉంటున్నాను. యూఎస్లో 8 ఇయర్స్ అయింది నేను వచ్చి, నేను మధ్యలో ఇండియా కూడా ఎప్పుడు రాలేదు. బట్ స్టిల్ నాకు ఆంధ్ర పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, అందుకని నేను తీస్తున్నాను వీడియో అన్నాడు. సరే ఓకే, వాట్ ఎవర్ హిస్ ఇంట్రెస్ట్ ఈజ్ దేర్, సో అందుకని తీస్తున్నాడు, ప్రాబ్లం లేదు. సో నా హీ సేయింగ్ దట్ నేను ఒక నెంబర్స్ ప్రెడిక్ట్ చేశాను, ఆ నెంబర్సే కరెక్ట్ అవ్వబోతున్నాయి, ఎవరు పవర్లోకి వస్తారు అది ఇదని చెప్పాడు. నాకు దీని మీద కూడా ప్రాబ్లం లేదు. అంటే ఇఫ్ ఈజ్ అ సింపథైజర్ ఆఫ్ సమ్ పార్టీ, ఆ పార్టీకి ఓకే అని చెప్పేస్తాడు, అది అతని ఇష్టం. అయితే ఇతని చెప్పే ప్రాసెస్లో అసలు నిజంగా చెప్తున్నానండి, డేటా ఎవిడెన్స్ చూపించేసి నేను మీకు కరెక్ట్ ప్రిడిక్షన్ ఇస్తున్నాను ఎవరు గెలుస్తున్నారు అని చెప్పాడు. సరే, ఈయన తీసుకున్న నంబర్స్ ఎలా ఉన్నాయంటే అన్ని తప్పులండి, తప్పుల తడక అనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పర్సన్ని మీరు నమ్మాలనుకోండి, ఎలా నమ్ముతారు? అంటే నేను నీకు 2 to the power of 2024 అని అన్నా. 2 to the power of 2024 అంటే సడన్గా ఆన్సర్ నేను చెప్పలేను. సడన్గా ఇంకొక పర్సన్ వచ్చి ఏదో నెంబర్ చెప్పాడు అనుకోండి, అబ్బా వీడు చాలా మేధావి అన్నట్టు మనం ఫీల్ అవుతాం. కానీ తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగారు, 2 to the power of 2 ఎంత అని, టక్కున మనం 4 చెప్తాం. కానీ ఆ పర్సన్ 3 అని చెప్పాడు అనుకోండి, అప్పుడు మీకు డౌట్ వస్తుందా రాదా? అంటే ఇంతకుముందు వీడు చెప్పిన నంబర్లు కరెక్టా రాంగా అని. మనోడు ఎనాలిసిస్ అంతా గట్లనే ఉంది. చెప్తాను చూడండి, మామూలుగా లేదు. సో మనోడు ఇంట్రడక్షన్ అయితే మీకు చెప్పాను కదా, చెప్పిన తర్వాత మనోడు ఏమంటాడంటే ఇంకా క్రెడిబిలిటీని బిల్డ్ చేయడానికి నేను ఒక నెంబర్ ప్రిడిక్ట్ చేస్తాను, ఒక పార్టీ గెలుస్తుందని నేను చెప్తున్నాను ఆంధ్రాలో. సో ఒకవేళ కనుక ఆ పార్టీ గెలవకపోతే నేను వచ్చి సారీ చెప్తా,
నేను కేటీఆర్ గారిలా కాదండి. కేటీఆర్ గారిలా కాదు మీడియా వేసుకున్నారు ఆయన. దాని తర్వాత మళ్ళీ వచ్చి ఆయన సారీ ఎగ్జిట్ పోల్సే కరెక్ట్ నేను తప్పని అనలేదు. నేను అలా కాదు, నాకు వచ్చి ఎథిక్స్ ఉన్నాయి. ఒకవేళ నేను తప్పు అయితే నేనే వచ్చి ఈ అనాలిసిస్లో ఏది అటు ఇటు అయినా కూడా వీళ్ళు తర్వాత యాడ్ హాక్ అనాలిసిస్ చేద్దాం. కేటీఆర్ గారు అయితే కన్వీనియంట్గా ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు 2023లో తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ ఎన్నో చూసాం, అవన్నీ తప్పు అని చెప్పారు. చెప్పిన తర్వాత అది తప్పయ్యేసరికి సారీ చెప్పలేదు అని చెప్పాడు. ఓకే, చెప్పలేదు. దీనికి అతన్ని చెప్పే లాజిక్ ఏంటంటే అలా చెప్పలేదు కానీ నేను అలా కాదండి, నాకు ఎథిక్స్ ఉన్నాయి, నేను అయితే వచ్చి చెప్తాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ థింగ్, ఎవడైనా క్రిటిసైజ్ చేయొచ్చు, ఎవడైనా క్రిటిసైజ్ చేసుకోవచ్చు, ఎవరైనా పొలిటికల్ లీడర్ని ఎవరైనా చేయొచ్చు. వాళ్ళతో కంపేర్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏంటనేది ఒకసారి ఆలోచించు. చాలామంది క్రిటిసైజ్ చేస్తుంటారు టీవీలో, న్యూస్ ఛానల్లో, ఈయన అలా ఆయన అలా ఈయన ఇలా అని. ఎవడు కంపేర్ చేసుకోవాలి మనం తోపు అనుకొని. నేను అయితే ఎథికల్గా ఉంటాడంటే కేటీఆర్ గారు ఎథికల్గా ఉంటారా? ఎందుకు అది? ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు, నెక్స్ట్ ఒక 2 terms మినిస్టర్గా చేశారు, వాళ్ళ ఫాదర్ సీఎం, అతనికంటూ ఒక స్టేచర్ ఉంది. అంటే నీకన్నా ఇంకా తెలివితేటలు ఎక్కువనే, టు బీ హానెస్ట్. ఓకే, నువ్వు ఒక కంపెనీ కూడా తీసుకొచ్చి ఉండవు ఇండియాకి, అతను చాలా కంపెనీస్ తీసుకొచ్చాడు ఇండియాకి. అలాంటి వ్యక్తితో నువ్వు పోల్చుకొని అతనికి ఎథిక్స్ లేవు, నాకు ఎథిక్స్ ఉన్నాయి, నేను తోపు మేధావి అన్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు చూసావా, అది చాలా చండాలంగా ఉంది. ఫస్ట్ థింగ్ నాకు అక్కడ చిరాకేసిందండి. ఆ ఫ్రస్ట్రేషన్లో నేను తీస్తున్నా ఫస్ట్ థింగ్. అంటే నేను కేటీఆర్ అభిమానులని కాదు, జనరల్గా అసలు ఒకడు ఎంతవరకు ఫీల్ అవుతారు, మనం ఎంత తోపని ఫీల్ అవుతారు అనే దానికి ఈయన పెద్ద ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడితో ఆగాడా? ఇక్కడితో కూడా ఆగలేదు. ఇప్పుడు మనోడు నెంబర్స్ ప్రెడిక్ట్ చేసిండు. ఏం చేసిండంటే వైఎస్ఆర్సీపీకి 100 to 120 వస్తాయి, మిగిలిన వాళ్ళకందరికీ జనసేన అండ్ టీడీపీకి రెస్ట్ ఆఫ్ ద సీట్స్ వస్తాయి ఆంధ్రాలో అని చెప్తున్నాడు. ఫైన్. అంటే ఇప్పుడు నీకు వైసీపీ అంత వస్తాయని చెప్పాడని నీకు కాలుతుందా అంటే నన్ ఆఫ్ మై బిజినెస్ అండి, ఎవరైనా రాండి, నాకేంటి. కాకపోతే దానికి చెప్తూ అతను ఏమన్నాడంటే నేను నెంబర్స్ మీద చెప్తున్నాను, ఈ నెంబరు నేను ఏదో నోటుకు వచ్చింది చెప్పట్లేదు, కావాలంటే నా అనాలిసిస్ చూడండి అని చెప్పి ఈ అనాలిసిస్ ఇక్కడ స్టార్ట్ చేశాడు అనమాట. అనాలిసిస్లో ఏం తీసుకున్నాడంటే 2014 అనాలిసిస్ తీసుకున్నాడండి. అక్కడ చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి పోటీ చేశాయి, అందరికి తెలుసు. అయితే అప్పుడు మోదీ మాన్గా ఇవన్నీ ఉన్నా సరే జస్ట్ ఒక 0.4% మార్జిన్తోనే టీడీపీ గెలిచింది అంటున్నాడు. ఓకే, వైసీపీకి టీడీపీకి మార్జిన్ అది, ఆ కూటమి కాదు, ఆ కూటమికి రఫ్లీ 2%. కానీ మనోడు చెప్పేది ఏంటి, జస్ట్ 0.4% అంటే వాళ్ళందరికీ తేడా అంటున్నాడు. అది మనోడు అనాలిసిస్. ఆ కూటమికి ఇప్పుడు టీడీపీ ఓట్స్ బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే బీజేపీ ఓట్స్ టీడీపీకి కూడా ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటుంది. కానీ ఎంత రేంజ్లో ట్రాన్స్ఫర్ అయ్యేది అనేది సెకండరీ, అది ఏ పార్టీకి ఎంత బలం ఉన్నది మనకు ఆ అనాలిసిస్ ఏమొద్దు. జస్ట్ టీడీపీని వైసీపీని కంపేర్ చేసుకున్నామా, అందులో టీడీపీ కన్నా వైసీపీకి జస్ట్ 0.4% తేడా అని చెప్పిండు. అలాంటిది 2019లో చూడండి 10% తేడా వచ్చేసింది. అంటే నెక్స్ట్ టైం ఇంకా వాళ్ళు రారు అన్నట్టు చెప్పేస్తున్నాడు. అరే 10% తేడా వచ్చింది కరెక్టే, కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 2014లో ప్రీ పోల్ సర్వే కానీ ఎగ్జిట్ పోల్ సర్వే కానీ ఏ సర్వే అయినా సరే వైసీపీయే గెలుస్తుందని చెప్పారు. అది కూడా ఎన్డీటీవీ హంస వాళ్ళు చేసిన సర్వేలో ఆల్మోస్ట్ 90 to 100 సీట్స్ వైసీపీ గెలుస్తుందని చెప్పారు. అండ్ ఎన్టీవీ నీల్సన్ ఆర్ సర్వే ఉంటుంది, నీకు తెలుసో తెలీదు, అందులో అయితే వైసీపీకి 133 సీట్స్ గెలుస్తారని చెప్పారు 2014లో ఎగ్జిట్ పోల్స్లో. కానీ ఓన్లీ లగడపాటి అండ్ మహా న్యూస్ వాళ్ళు ఏం చెప్పారంటే లేదు టీడీపీ అండ్ బీజేపీ ఆ కూటమే గెలుస్తుందని చెప్పారు. 115 సీట్స్ అయ్యారు, ఆల్మోస్ట్ రఫ్లీగా 105 ఆ సీట్స్ అయితే వచ్చాయి వాళ్ళకి. అక్కడ టీడీపీకి వైసీపీకి 0.4% తేడా ఉన్నప్పటికీ కూడా 102 సీట్స్ వచ్చాయి టీడీపీకి అండ్ 67 సీట్స్ వచ్చాయి వైసీపీకి. అది నువ్వే చెప్తున్నావు. తర్వాత నువ్వేం చెప్తున్నావు, ఇప్పుడు ఆ డిఫరెన్స్ అండి 10% అయిపోయిందండి. ఇప్పుడు 10% డిఫరెన్స్ అయిపోయిన తర్వాత ఇతనికి 50% ఆల్మోస్ట్ వచ్చింది, టీడీపీకి 39.5% వచ్చిందని చెప్తున్నావు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు అక్కడ నువ్వు చెప్పింది ఏంటంటే నాకు ఇక్కడ నవ్వొచ్చిన ఫ్యాక్టర్ చెప్తాను చూడు. నువ్వేమంటున్నావు అంటే మళ్ళా వైసీపీకి లెస్ దెన్ 50 సీట్స్ రావాలంటే 20% రిడక్షన్ ఉండాలండి. ఎందుకంటే నేను డేటా చూస్ చేస్తున్నాను, పవర్ బిఐ టూల్ వాడేసినాను, డేటా సైంటిస్ట్ని, సో నేను చెప్పేది కరెక్ట్ అన్నట్టు చెప్తున్నాను. నువ్వు పవర్ బిఐలో వాడు, ట్యాబ్లీలో వాడు, కనీసం ఎక్సెల్ అయినా వాడుకో, ఎందులోనైనా వాడుకో, లేదా పైథాన్లో పెట్టుకొని ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అన్నీ వాడి ఏదో కిచిడి చేసుకో, అది ప్రాబ్లం కాదు. బట్ వాట్ ఈస్ ద బేస్ దట్ యు ఆర్ కమింగ్ 0 to 20% రిడక్షన్ అయితేనే మన వైసీపీకి 50 కన్నా తక్కువ సీట్స్ వస్తాయని చెప్తున్నావు.
ఇప్పుడు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ టీడీపీకి 39.5% ఓటింగ్. అంతకుముందు వచ్చింది ఎంత తెలుసా, 46 రఫ్లీ వచ్చింది కదా. జస్ట్ అక్కడ 8% డిఫరెన్స్కే 23కి పడిపోయారు వాళ్ళు. 103 నుంచి 23కి పడిపోయారు. అంటే ఎంత, 5 times పడిపోయారు విత్ ఇన్ జస్ట్ డిఫరెన్స్ ఆఫ్ 8% ఆఫ్ ఓట్స్. పోనీ ఈ లెక్క చూసుకుంటే ఇతనికి 153 వచ్చినాయి, అందులో 5 అంటే 30, 1/5 అంటే ఎంత, 30 సీట్స్ కదా. సో ఆ 30 సీట్స్ 40 సీట్స్ పడిపోవాలంటే ఇతను కూడా ఒక 8% పడితే సరిపోతుంది. ఎందుకు చెప్పనా, ఈ 8% ఇటు పడినప్పుడు ఈ 8% అవతల పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతుంది బాస్. 20% రిడక్షన్ అంటే అది గాల్లోకి వెళ్ళిపోదు, ఇంకొకరికి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నువ్వు తీసుకునే అనాలిసిస్ ఎంత వర్స్ట్గా తప్పుగా ఉందంటే ఐ డోంట్ నో. నువ్వు డేటా మొత్తం అంతా వేసి ఈ 0 to 5% చూడండి స్క్యూనెస్ ఎంత ఉంది. ఆబ్వియస్లీ స్క్యూడ్ డేటానే, దానికి ఏదో నువ్వు పెద్ద గొప్ప సైంటిస్ట్ లాగా కనిపెట్టేసి ఏదో చేస్తున్నా అన్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు చూడ, అది తప్పురా బాబు. అది దానికి ఒకరికి 5% తగ్గుతుందంటే ఇంకో పార్టీకి యాడ్ అవుతుంది. వై డోంట్ కన్సిడర్ దట్? సో ఈ బేసిస్ కూడా తప్పు. ఓకే, సెకండ్ థింగ్, బీఆర్ఎస్ గురించి నువ్వు ఒక వేసావు, బీఆర్ఎస్ 2004లో ఇంత, 2009లో ఇంత అని. ఒకసారి చూసుకో. నువ్వు మూవీస్ మీద ఎడిటింగ్ వాళ్ళు చెత్తగా చేశారండి, ఇదేంటండి ఇంత పెద్ద మూవీని ఇలా చేయరా అలా చేయరా అని చెప్పి నువ్వు చాలా మాట్లాడతావు కదా. మరి నీ ఎడిటింగ్ 37 minutes వీడియోలో ఒక 5 seconds క్లిప్, అది దాన్ని నువ్వు ఎడిట్ చేసుకోలేకపోయావా? 2004లో ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో చూపించినావు టీఆర్ఎస్కి, 2009లో కూడా అన్ని నెంబర్స్ చూపిస్తున్నావు. గట్లుంది నీతో. సో నువ్వు ఎడిటింగ్ సక్కా చేసుకోలేదు, బట్ యూ విల్ అగైన్ పాయింట్ అవుట్ ఫింగర్స్ ఆన్ అదర్స్. ఇట్లా లేదు అట్లా లేదని. ఎట్లా, హౌ? ఓకే, తర్వాత నేను సెట్ చేసినా కదా, నువ్వు అట్లా ఎట్లా చెప్తావు, ఏదో బై మిస్టేక్ అట్లా పడ్డది బై, తర్వాత నేను సెట్ చేసినా అంటావు. సరే, సెట్ చేసిన వీడియోలో తర్వాత నువ్వు ఏం మాట్లాడావు చూడు, ఏం మాట్లాడావు? టీడీపీ నుంచి విడిపోయినప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ పెంచుకుంటే 20 MLA 30 MLA అలా పెంచుకుంటూ వెళ్ళి సరే ఇక్కడ అక్కడ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు స్టేట్ ఫామ్ చేశారయ్యా, స్టేట్ ఫామ్ అయ్యాక సీఎం అయ్యారయ్యా, నువ్వేం చేస్తానా? టీఆర్ఎస్ అంచెలంచెలుగా ఎవ్రీ ఇయర్ అంట సీట్స్ పెరుగుకుంటా పోయింది అన్నావు. మరి అక్కడ నువ్వు ఇప్పుడు చూపిస్తుంది ఏంటి, 2004లో 26 సీట్స్ గెలిచారు, 2009లో 10 సీట్స్ గెలిచారు, అంతేగాని 30 సీట్స్ పెంచుకుంటా పోలేదు. అర్థమైందా? ఓడిపోయారు, అక్కడ ఉన్న సీట్స్ నుంచి తగ్గిపోయినాయి. సో ఇది నీకు తెలీదా? దీనికోసం నువ్వు మళ్ళీ పవర్ BIలో ఇవన్నీ వేసేసి దానికి ఒక ప్రోగ్రామ్ రన్ చేసి మాకు చూపిస్తున్నావు. అది ఎంత వర్స్ట్ దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది అది. ఈ మాత్రం చెప్పలేవా? LKG పిల్లోడి దగ్గరికి పోయి అరే 10 పెద్దదా 26 పెద్దదా అని అడుగు, వాడు చెప్తాడు ఆన్సర్. దీనికి పవర్ BI టూల్ని వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. అరే బాస్ 10 చిన్నదిరా నెంబర్ అని. 10 ఎప్పుడు వచ్చింది? 2009లో వచ్చినాయి, 2004లో 26 వచ్చినాయి, అంటే డిక్లైన్. దాన్ని మళ్ళీ ఇంక్రీజ్ అనుకునేవు ఏమో, మరి నువ్వు వేసిన పవర్ BI టూల్లో అది ఇంక్రీజ్ అని చూపించిందేమో. చాలా వర్స్ట్ అండి ఈ అనాలిసిస్. నాకు నవ్వొస్తుంది, అందుకనే నేను ఈ వీడియో తీస్తున్నా. ఓకే సరే, అది ఏదో ఒకటి. తర్వాత చూడు 68 సీట్స్ వచ్చాయి, తర్వాత 88 సీట్స్ వచ్చాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది కదా, దానికి ఏమంటావు అంటే నేను హిపోక్రైట్ అంట. ఎందుకంటే నువ్వేమంటున్నావు, పాత టైంలో ఇప్పుడు సపోజ్ జనసేన వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు ఆయన ఏమంటాడంటే పవన్ కళ్యాణ్కి లాస్ట్ టైం 5.5% ఓట్ షేర్ వచ్చింది, ఒక సీట్ వచ్చింది. హౌ కెన్ ఈ బికమ్ సీఎం అండి? సీఎం అని అందరూ అరుస్తుంటే నెంబర్స్ గేమ్ చెప్పండి అని అంటున్నావు. మరి నెంబర్స్ గేమ్ ప్రకారంగా పోతే టీఆర్ఎస్కి 10 సీట్లు వచ్చినాయి. హౌ కెన్ దే ఫార్మ్ ఏ గవర్నమెంట్? హౌ కెన్ కేసీఆర్ బికమ్ ఏ సీఎం? చెప్పు మరి నువ్వు. తెలీదు. మనం ఎంతసేపు నంబర్లో మాట్లాడడం. ఈ 5.5% 2019లో ఉంటే 24లో కూడా గదే ఉంటుంది అని అంటావు. అరే కనీసము మొత్తం ఇండియా ఎలక్షన్ రిజల్ట్స్ అన్ని తీసుకొని ట్రైనింగ్ సెట్స్ వాడు. ఓకే, దాన్ని ట్రైన్ చేసిన తర్వాత దాన్ని ప్రిడిక్ట్ చేయి వాల్యూస్ని. ఓకే, అది ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉందో చూసి దాని మీద నువ్వు అనాలిసిస్ చేయి. కనీసం మినిమం హోంవర్క్. పవర్ BI టూల్లో నీకు అది ఇవ్వదు. ఓకే, యూస్ పైథాన్ ఆర్ ఆర్, కొన్ని లాంగ్వేజెస్ వాడు. దాని తర్వాత నువ్వు చేస్తే నీకు వస్తుంది, ఓ వాల్యూ వస్తుంది, దాన్ని బట్టి చెప్పు. ఫూలిష్గా నేను పెద్ద నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి యూఎస్లో వర్క్ చేస్తాను, నేను తోపుని తురుంఖాన్ని నాకు అంతా తెలుసు డేటా అని చెప్పి ఏది పడితే అది ఆగకు. ఇటు నిజం చెప్తున్నా, నవ్వుతారు జనాలు. అవునా కదా చెప్పు. అంటే 5.5% ఓట్ షేర్ ఉన్న వాళ్ళు కూడా సీఎంలు అయ్యారు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి. బికాజ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ క్వాలిటేటివ్ అనాలిసిస్. పబ్లిక్ మూడ్ ఏంటి, వాళ్ళకి ఇప్పుడు పల్స్ ఎలా ఉంది, మొత్తం గ్రౌండ్ డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రౌండ్ డేటా తీసుకొని సర్వేలు చేసుకొని వాళ్ళందరూ పిచ్చోలా అంతంత డబ్బులు ఖర్చు పెట్టి సర్వేలు చేస్తూ ఉంటారు.
టు గెట్ ద రిజల్ట్స్. ఏదో జస్ట్ నీలాగా వెళ్ళి పవర్ బిఐ టూల్లో తీసుకొని ఆ డేటా తీసుకొని ఇప్పుడు చూడండి, నా అనాలిసిస్తో చెప్తున్నాను, వైసీపీకి 150 అండి, మహా అయితే 130 సీట్స్ తగ్గుతాయండి, 10% డిఫరెన్స్ ఉంది కదా ఓట్లో, నెక్స్ట్ టైం అలా రాదు అని చెప్పి కన్వీనియంట్గా నువ్వు చెప్పేస్తున్నావు నీ డేటా తీసుకొని. దీన్నే లా ఆఫ్ కన్వీనియన్స్ అంటారు. నీ అజెండాని రుద్దడానికి యు ఆర్ టేకింగ్ యువర్ లా ఆఫ్ కన్వీనియన్స్ ఫార్ములా ఆన్ టు ద డేటా. నీకు అర్థమవుతుంది అది? ఇప్పుడు బీఆర్ఎస్ ఎగ్జాంపులే తీసుకో. తెలంగాణలో 2018లో బీఆర్ఎస్కి 88 సీట్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ 47.4%. అయితే అక్కడ కాంగ్రెస్కి 28.9% ఎంతో వచ్చినాయి, రఫ్లీ 19 సీట్స్. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి 2023 తర్వాత 2023 ఎలక్షన్స్లో 39% ఓట్ షేర్ వచ్చింది, అంటే 10% పెరిగింది. ఇక్కడ వీళ్ళకి 10% తగ్గింది, టీఆర్ఎస్ వాళ్ళకి తగ్గితే వీళ్ళేమో 39 37లో అయిపోయారు. మన కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసరికి 66 సీట్స్తో గవర్నమెంట్ ఫామ్ చేశారు. అంటే ఎలా జస్ట్ ఒక 10% అలా పెరిగిపోయినాయా? అంటే తగ్గదా? అంటిల్ దెన్ అన్లెస్ గవర్నెన్స్ చెత్తగా ఉంటేనే కానీ పడదండి అంటున్నావు. ఎవడ చెప్పాడు అది? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నెన్స్ చాలా చెత్తగా ఉంది అంటున్నావు. 88 ఈస్ నాట్ ఏ స్మాల్ నెంబర్ డూడ్. 119లో 88 సీట్స్ వచ్చాయి లాస్ట్ టైం టీఆర్ఎస్ వాళ్ళకి. అక్కడి నుంచి సగం సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. నాట్ ఈవెన్ 44 సీట్స్, దే గాట్ ఓన్లీ 39 సీట్స్. అది నీకు అర్థమవుతుందా నువ్వు చెప్పేది? మళ్ళీ నువ్వేమంటావు, అసలు జనసేన పవన్ కళ్యాణ్ గారికి అన్ని సీట్లు ఎలా ఇచ్చేస్తారండి, ఇట్స్ ఆల్ నంబర్ గేమ్. మీరు 2019 ఎలక్షన్స్లో తీసుకొని చూడండి, మీకు 30 ఎక్కువ అండి. ఎందుకంటే 302 సీట్స్లో టీఆర్ఎస్ వాళ్ళకి 45 సీట్సే ఇచ్చారు కదా. కేసీఆర్ గారు ఇంకా టీడీపీ పొత్తు అప్పట్లో జరిగింది, సెకండ్ టైం వైఎస్ఆర్ టర్మ్ 2009లో అనుకుంటా. అప్పుడు ఆల్రెడీ 20 ఎమ్మెల్యేలో 2-3 ఎంపీస్ ఉన్న టీఆర్ఎస్, అంత స్ట్రాంగ్ టీఆర్ఎస్ అంటే 20 అలా గెలిచిన పార్టీకి 302 సీట్స్ ఉన్న దానికి 45 సీట్స్ ఇచ్చారండి అని అంటారు. అరే ఫస్ట్ నువ్వు పేపర్ తీసుకొని చూసి చెప్పినావు, ఆ నెంబర్ ఏంటి? 302 సీట్స్ ఉన్నాయా యునైటెడ్ ఆంధ్రాలో? 294 సీట్స్ ఉంటాయి నాకు తెలిసి. నేను ఇంకా గూగుల్ కూడా సెర్చ్ చేయలే, నువ్వు చూసుకోవాలంటే. అట్లీస్ట్ మనం ఏదైనా ఎజెండా రుద్దుతున్నప్పుడు, క్రెడిబిలిటీ బిల్డ్ చేస్తున్నప్పుడు ఈ నెంబర్స్ కనీసం చూసి మాట్లాడడం నేర్చుకో. లేకపోతే ట్రస్ట్ ఉండదు బాస్. నువ్వు ఏం చెప్పినా సరే, అరే వీడేంట్రా, నేను చెప్పాను చూడండి, 2^2024 ఎంత అంటే టక్కన ఆన్సర్ చెప్పేస్తారు. అట్లాంటి వాళ్ళని 2^2 అంటే తప్పు చెప్తారు చూడండి, డౌట్ వచ్చేస్తుంది, అరే వీడు చెప్పేది కరెక్టా రాంగా అనేది. అదే అయింది బాస్. నీకు అసలు యునైటెడ్ ఆంధ్రాలో నెంబర్సే తెలియవు, ఎన్ని అసెంబ్లీ సీట్స్ ఉన్నాయో. మళ్ళీ నంబర్ గేమ్ నాతో రండి, నంబర్స్ మాట్లాడదాం రండి అంటావు. ఏం మాట్లాడేది నా బొంద? నీకు నెంబర్స్ తెలియవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సీట్స్ ఉంటాయో తెలియవు. అది కాదండి, కానీ వికీపీడియాలో నేను తీసుకొని మిగతా అనాలిసిస్ అంతా చేసిన అంటే ఏం అనాలిసిస్ చేసినావు? 0 to 5% ఇన్ని సీట్లు ఉన్నాయి, టోటల్ అన్నీ కలిపేస్తే 78 వస్తాయి. బీజేపీ, జనసేన, టీడీపీ వాళ్ళకి, వైసీపీ వాళ్ళకేమో 100 వచ్చేస్తాయి. పోనీ ఆ సీట్స్ తీసుకున్నట్టు ఆ సీట్స్ ఎట్లా తీసుకుంటావు? అప్పుడున్న కంటెస్టెంట్స్ ఎవరు, క్యాండిడేట్స్ ఎవరు, ఇప్పుడు క్యాండిడేట్స్ ఎవరు, వాళ్ళ గ్రాఫ్ ఎలా ఉంది పబ్లిక్లో, అసలు మొత్తం అక్కడ క్యాస్ట్ ఎంత ఉన్నాయి పర్సంటేజ్, వాళ్ళ మూడ్ ఎలా ఉంది, ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ఇది ఉన్నారు, ఎవరి మీద ఉన్నారు, ఇవన్నీ క్యాస్ట్ బేస్ పాలిటిక్స్ నడుస్తాయి. యూ కెన్ నాట్ డినై. ఇండియాలో నడిచేవి అవే, ఆంధ్రాలో ఎస్పెషల్లీ నడుస్తుంది అవి. అవన్నీ పక్కన పెట్టేసి నేను పవర్ బిఐలో నెంబర్ చెప్తున్నా, నేను ప్రిడిక్ట్ చేస్తున్నా, అరే హరి అనుకుంటా లాస్ట్ టైము ఇట్లా తప్పు చెప్పింది, నేను కరెక్ట్ చెప్పిన. ఆస్ట్రాలజర్ అయిపోతున్నావు నువ్వు నెంబర్స్ అని చెప్పేసి. వాళ్ళు నెంబర్ థియరీ అని చెప్పి, న్యూమరాలజీ అని చెప్పి ఏదో చెప్తారు వాళ్ళు. గట్లనే చెప్తున్నావు నువ్వు కూడా. నెంబర్స్ తీసుకొచ్చి ఒక ఆస్ట్రాలజర్ లాగా న్యూమరాలజిస్ట్ అయిపోయినావు నువ్వు, అంతే. అసలు అదేం చెత్త లాజిక్. 2 times అంట వైసీపీ గెలిచిందంట, 2 times అంట కాంగ్రెస్ గెలిచిందంట, బీజేపీ గెలిచిందంట, ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ కూడా గెలిచిందండి. వైఎస్ఆర్ గారు కూడా 2 times ఫామ్ చేశారండి. సో జగన్ గారు కూడా 2 times ఫామ్ చేస్తారండి అంటున్నావు. నీకు సిల్లీగా అనిపించట్లేదు నువ్వు చెప్పిన అనాలిసిస్? మరి బాబు గారు 2014లో గెలిచారు కదా, మరి 2019లో కూడా గెలవాలి కదా. నీ అనాలిసిస్ ప్రకారం 2 times రావాలి కదా. ఇంకా నువ్వు పక్కా స్టేట్లో పోయినావు ఇంకో, తమిళనాడులో 5 years వీళ్ళు, 5 years వాళ్ళు. రాజస్థాన్లో పోయినావు ఇంకో 5 years కాంగ్రెస్, 5 years బీజేపీ. ఇక్కడ అన్నా డిఎంకే 5 years. తెలుసా నీకు ఆ సంగతి? తెలియదు. నేను మన స్టేట్ గురించి మాట్లాడుతున్నానంటే, స్టేట్ గురించి కూడా మరి చంద్రబాబు నాయుడు ఒకసారి కదా గెలిచింది. అండ్ స్టేట్ ఫామ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాస్? ఇప్పుడు 10th year. యూ కెనాట్ డిరైవ్ ఎనీ లాజిక్ ఓవర్ హియర్. అది సరే.
ఎన్టీఆర్ గారు అప్పుడు పోటీ చేశారు యునైటెడ్ ఆంధ్రాలో, అన్ని సీట్లు గెలిచినాయి. 89 ఎలక్షన్స్లో ఏమైనాయి? ఓడిపోయారు కదా. టీడీపీగా గవర్నమెంట్ పోయింది కదా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా. ఇంకా మన హిస్టరీ వరకు వెళ్ళదులే, నువ్వు అంత అనాలిసిస్ చేస్తావు అంత ఇవన్నీ అని చెప్పి నేను అనుకోను. నేను చెప్పి కూడా దండగా నీకు, ఎందుకంటే యూ డూ సమ్ హార్డ్ వర్క్, హోంవర్క్ చేసుకొని ఏదో ఒకటి మాట్లాడు. అంతేగా నేను వచ్చి సారీ చెప్పేస్తా అంటే ఏముంది? నువ్వు సారీ చెప్తే ఎవరికి పోయి అసలు ఎవరు నువ్వు సారీ చెప్తే ఎవరికైనా 1% ఫరక్ పడుతుందా? నువ్వు చెప్పకపోతే ఫరక్ పడుతుందా? ఏదో నేను తోపునండి తురుమునండి సెలబ్రిటీని అన్నట్టు ఫీల్ అయిపోతున్నావు నువ్వు. అంత సీన్ లేదా అక్కడ. నువ్వు సారీ చెప్పినా చెప్పకపోయినా ఎవరికి ఫరక్ పడదు. అట్లాంటి వాడు వచ్చి నేను చెప్పేది కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి నువ్వు ఏదో నీకు ఒక ఇమేజ్ ఉంది, నేను వచ్చి మళ్ళీ సారీ చెప్తారని చెప్తున్నావు. అవసరం లేదు, చెప్పకు. ఎవ్వడు గేర్ చేయడు. ఓకే. అండ్ ఫైనల్గా ఇంకో టచ్ బేస్ చేయాల్సింది ఏంటంటే 2 టాపిక్స్ ఉన్నాయి క్వాలిటేటివ్ అనాలిసిస్లో. నువ్వేమంటున్నావు? పవన్ కళ్యాణ్ గారికి హానెస్టీ లేదు అని చెప్తున్నావు. ఎందుకంటే ఫ్రీబీస్ డిక్లేర్ చేస్తున్నాడు తన మేనిఫెస్టోలో, కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు అని అంటున్నావు. నీకు అర్థమవుతుందా? ఒకరిని క్రిటిసైజ్ చేయాలంటే అలా చెప్పకూడదు. ఇతను కూడా అంతేనండి, ఏదైనా వేరేది ఉంటే చెప్పాలా. కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాడు అనుకో, ఇట్స్ ఎ వెరీ గుడ్ పాలసీ. నీకు ఫ్రీ బేస్ అగెన్స్ట్గా ఉంటావు, నీకు ఇష్టం లేదు, ఓకే. అలా ఎవరైతే డిక్లేర్ చేస్తారో వాళ్ళ హానెస్టీ కాదా? పోయి మరి జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ కేజీ టు పీజీ, జర్మనీ వాళ్ళకే కాదు, మనలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వెళ్ళారు అనుకో, వాళ్ళకు కూడా ఫ్రీ ఎడ్యుకేషనే. ఎందుకంటావు? వాళ్ళు పిచ్చోళ్ళ? సరే, ఇండియాలో టాప్ నాచ్ యూనివర్సిటీస్ అయినా ఇన్స్టిట్యూట్స్ అయినా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐఎమ్స్లో కూడా గవర్నమెంట్స్ గ్రాంట్ ఇస్తుంది, సబ్సిడీ ఇస్తుంది వాళ్ళకి. ఎందుకు ఇస్తుంది? ఆల్రెడీ ఫీజు చాలా హై ఉంటుంది వాళ్ళది, 4.5 lakhs ఉంటుంది పర్ ఇయర్ ఐఐటి వాళ్ళకి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐఐఎమ్స్ వాళ్ళకి అయితే ఇంకా దారుణం, 7-8 lakhs కట్టి దొబ్బించుకున్నాను నేను ఇక్కడ. ఎందుకు అంత? దానికి పైగా కూడా గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది మాకు, ఇస్తేనే ఆ ఫీజు అక్కడ వరకు వస్తుంది. అండ్ 25% మందికి స్కాలర్షిప్స్ కూడా ఇస్తుంది గవర్నమెంట్. ఎందుకు ఇస్తుంది? బికాస్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ స్కిల్ రా బాబు. స్కిల్ మీద ఇన్వెస్ట్ చేస్తే అదొక పెట్టుబడిలాగా చూడు. నీ భాషలో చెప్పాలంటే అదొక పెట్టుబడిలా చూడు. తర్వాత వాడు వెళ్ళి నేషన్కి వాడు ఒక బిజినెస్ పెట్టడమో లేదంటే ఒక కొత్త ఇంజిన్ తయారు చేయడమో ఏదో ఒకటి చేస్తాడు వాడు. ఇట్ యాడ్స్ టు ద జీడిపి. ఇంకా నీకు జీడిపి ఇట్లా పెద్ద పెద్ద నంబర్లు వద్దు, ఎందుకంటే మనకి యునైటెడ్ ఆంధ్రాలో ఉన్న సీట్స్ తెలియవు, పాడు తెలియవు. ఇంకా ఇవన్నీ నీకు అర్థమవుతాయా? ఐ డోంట్ థింక్ అండి. నేను ఇప్పటివరకు కూడా ఏదో పెద్ద బుర్ర ఉందనుకున్నా కానీ ఆ బుర్ర ఎంత సైజులో ఉందో అర్థమైపోయింది, టు బి ఆనెస్ట్. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ దగ్గర నువ్వు ఒక కొత్త అనాలిసిస్ చేసినావు. ఏంటంటే ఎందుకు ఇస్తుంది రా గవర్నమెంట్ జాబులు? నీకు కష్టపడి చదువుకొని పైకి రావాలి కానీ గవర్నమెంట్ ఇచ్చుడు ఏంది నీకు జాబ్ అంటావు. అరే, నువ్వు ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ ఏదో యూఎస్లోనే ఎక్కడో చేస్తుంటావు, ఓకే. అయితే ప్రపంచమంతా కూడా సాఫ్ట్వేర్ జాబులు ప్రైవేట్ జాబులే ఉంటాయి అనుకోకు. నీ ఈ థియరీ ఏదైతే ఉందో అది చాలా రబ్బిష్ థియరీ. చాలామంది గవర్నమెంట్ జాబ్స్కి వెళ్దామని చూస్తుంటారు, ఆస్పిరెంట్స్ ఉంటారు. ప్రైవేట్ జాబ్స్ వచ్చినా సరే అక్కర్లేదని గవర్నమెంట్ జాబ్లో వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా వెళ్ళినా గవర్నమెంట్ జాబ్లోకి, ఓకే. ఆస్పిరెంట్స్ ఉంటారు. అయితే నీకు అసలు ఏం తెలియదు, గవర్నమెంట్కి అసలు జాబ్స్కి సంబంధం లేనన్నట్టు మాట్లాడుతావు. అరే ఒకటి చెప్పు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఇండియాలో, విచ్ ఇస్ వెరీ గుడ్. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే నీకు ఐడియా ఉందా? చెప్తాను చూడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇప్పుడు ఒక వ్యాపారం సెట్ చేసుకోవాలనుకో పలానా స్టేట్లో, అంత ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనేది ఒక ఇండెక్స్ ఉంటుంది. అందులో చాలా పారామీటర్స్ ఉంటుంది. అంటే కరెంటు బిల్లు, కరెంటు ఎంత తొందరగా ఇన్స్టాల్ అవుతుంది, తర్వాత ల్యాండ్ ఎంత ఈజీగా దొరుకుతుంది, ట్యాక్సెస్ ఏమైనా బెనిఫిట్స్ ఇస్తుందా గవర్నమెంట్ నుంచి, అలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ నేను చెప్పుకుంటా పోలేను. అయితే అవన్నీ కన్వీనియంట్గా ఈజీగా ఉంటే తొందరగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అందులో చాలా ఈజీగా చేసింది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. వైసీపీ గవర్నమెంట్ చేసింది. ట్రై టు బోస్ట్ దట్ వన్. అంత మంచి చేసినా కూడా బట్ వై కంపెనీస్ ఎందుకు రావట్లేదు? దీన్ని అన్నీ ఉన్నా సరే మెయిన్ థింగ్ ఏం తెలుసా? ఒక క్వాలిటేటివ్ అనాలిసిస్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకే లీడర్షిప్ మీద ఉన్న ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఎలా గెయిన్ చేయాలనేది వైసీపీ గవర్నమెంట్ బాగా ఆలోచిస్తే మంచిది. దాన్ని బట్టి చాలా ఇండస్ట్రీస్ వస్తాయి ఆంధ్రప్రదేశ్లో. నీకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఉంటే సరిపోదు. గుజరాత్ నెంబర్ 2 చేసేసారు. కానీ అక్కడున్న ఇండస్ట్రీస్ ఏంటి, అక్కడున్న రెవెన్యూస్ చూడు, ఇక్కడున్న రెవెన్యూస్ చూడు. ఇక్కడ కూడా పోర్ట్ ఉంది. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థం కాదు. సరే వదిలే, ఇవన్నీ పెద్ద పెద్దవి, నీకు అర్థం కాదు. సెకండ్ థింగ్ నేను చెప్తాను చూడు. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ సంగతి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ నువ్వు ఎడ్యుకేషన్లో నీ కొత్త థియరీలు ఏదో పెట్టేస్తున్నావు. ఏంటండి ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటే మంచిదే కదా? మంచిదే కదా, అందరు కూడా ఇంగ్లీష్లో చదువుకుంటారు. ఇప్పుడు జాబ్ మార్కెట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఫఫా అని చెప్తావు ఏంటి? నాకు అర్థం కాదు.
ఇప్పుడు అక్కడ ప్రాబ్లము ప్రతిపక్షం వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా ఇన్ను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అరే బాబు, ఇప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నవాడు ఉంటాడు, వాడికి అలవాటు అయి ఉంటుంది. ఇప్పుడు సడన్గా నువ్వు వచ్చేసి భగోళమో లేకపోతే ఖగోళమో నుంచి జాగ్రఫీయో ఏదో చెప్తున్నావు ఇంకో ఇంగ్లీష్లో, వాడికి అర్థం కాదు. ఫస్ట్ థింగ్ వాడు రిలేట్ చేసుకోవడానికి టైం పడుతుంది. చతుర్భుజము, త్రిభుజము ఇవన్నీ మాట్లాడారు అనుకో, అది ఏంట్రా ఇది, అక్కడి నుంచి స్క్వేర్స్, ట్రయాంగిల్స్ ఏవేవో అంటున్నారంటే ఫస్ట్ వాడు రిలేట్ చేసుకోవాలి దానికి. ఇప్పుడు కొత్తగా వాడు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మరి ఆ పిల్లలందరూ ఏమైపోవాలి, అందులో మంచి ఇంటెలిజెంట్ పీపుల్ ఉండొచ్చు, అంటే ఇంగ్లీష్ చదివి ఇంగ్లీష్ మీడియంలోనే మనం అంతా ఎడ్యుకేషన్ అంతా నేర్చుకుంటే వాడే తోపు, వాడే తురుము అన్నట్టు నువ్వు ఫీల్ అవుతున్నావు. చూడ తప్పు. అందులో ఎంతమంది సైంటిస్ట్ ఉంటారో మనకు తెలీదు. తెలుగు మీడియం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కూడా. ఇదివరకు అంతా ఇంగ్లీష్ మీడియమే ఏంటి, మా నాన్న తెలుగు మీడియమే, వాళ్ళ నాన్న తెలుగు మీడియమే, అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది తెలుగు మీడియమే. దే ఆర్ సక్సెస్ఫుల్ కదా ఇన్ దేర్ కెరియర్స్. ఎందుకు అట్లా చెప్తున్నావు? సరే కాదు, ఓకే, మనకు ఓన్లీ ప్రైవేట్ జాబు, మనం అయితే యూఎస్లో వెళ్ళి పని చేయాలి, వాడి కింద వీడి కింద పని చేయాలని నీకు అనుకుంటావు. బట్ దెర్ ఆర్ ప్రొఫెషన్స్ ఇయర్. ఇవే కాకుండా చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ డొమైన్లో ఉందాం అనుకుంటారు, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుగు రాదు, ఏమీ రాదు, తెలుగులో అక్కడ రాసి ఉంటుంది. బికాస్ ఇట్స్ అవర్ స్టేట్ లాంగ్వేజ్. తెలుగులో రాస్తుంటే మనోడు చదవడం కూడా రాకపోతే ఏం చేస్తాడు? సరే కంప్లీట్గా తెలుగు మేము తీసేయమని చెప్పట్లేదండి, జస్ట్ ఇట్లా పెడతాము, తెలుగు ఈజ్ జస్ట్ ఏ లాంగ్వేజ్ అని చెప్తారు. హిందీ కూడా అలాంటి ఒక లాంగ్వేజే. ఆంధ్రాలో ఎంతమందికి హిందీ వచ్చు మనకు తెలియదా? అవన్నీ స్టాట్స్ చూసుకోపో. ఇప్పుడు మరి తెలుగు మీడియంలో అప్పటి వరకు చదివిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఒక క్వశ్చన్ మార్కు. అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పెట్టండి, తెలుగు మీడియం కూడా పెట్టండి. ఎడ్యుకేషన్ షుడ్ బి రైట్. చూస్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక రైట్ ఇవ్వాలి కదా. అవేం అక్కర్లే మనకి, మనం సింపుల్గా పెట్టేసినామా అంతే, అయిపోయింది. ఇంగ్లీష్ మీడియం ఉండాలి అంతే, తోపు. నువ్వు వీడియో మొత్తంలో కూడా కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. అతను చేసింది ఏంటంటే, అతనికి నచ్చిన పాలసీస్ ఉంటే పబ్లిక్ సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ అది కరెక్టే, నేను సపోర్ట్ చేస్తా అంటాడు. వెల్, ఇతనికి నచ్చిన పాలసీస్ ఏదైతే ఫ్రీబీస్ ఉన్నాయో అది పబ్లిక్ ఇష్టం కాబట్టి వాళ్ళు ఓటేస్తారు అని చెప్తున్నాడు. అంటే ఐదర్ వేస్ వైసీపీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. మొత్తం వీడియో మొత్తం సారాంశం అదేనిది. నువ్వు ఇంత కన్వీనియంట్గా, ఇంత బయాస్డ్గా చెప్పి లా ఆఫ్ కన్వీనియన్స్ అని చెప్పి మూవీస్ వాళ్ళని తిట్టావు చూడు. ఇప్పుడు వరకు అసలు నీ మీద నమ్మకం 1% కూడా లేదు. ఇప్పుడైతే ఈ డేటా, ఈ నంబర్స్, నీకు నంబర్సే తెలియదు ఫస్ట్. ఒక 5%, 20% తగ్గిపోతానే కానీ 50 రాదంట. అరే నేను చెప్తున్నాను కదా, 10% తగ్గినా సరిపోతుంది. ఇప్పుడు వైసీపీకి 41 అంటున్నారు లేటెస్ట్ సర్వేస్లో, అండ్ జనసేన టీడీపీ 45 అంటున్నారు. సో 41లో నుంచి ఒక 39, 38కి వెళ్తే అతను కూడా అంతే వస్తుంది. ఎందుకంటే టీడీపీకి 39.5%కే కదా 23 వచ్చింది. హౌ కమ్ యూ సే 20% తగ్గితేనే కానీ లెస్ దెన్ 50 రాదని అంటున్నావు? నీ ఎజెండాని రుద్దడానికి పబ్లిక్ మీద. కామన్ సెన్స్ ఆలోచించు. దీనికి పెద్దగా పవర్ బియ్యాలి అక్కర్లే. టీడీపీకి ఇప్పుడు ఉన్నది ఎంత? 39.5% ఓట్ షేర్. అక్కడి నుంచి వాళ్ళకి ఎంత వచ్చింది? 23 సీట్స్ వచ్చినాయి. లెస్ దెన్ 50 కాదు, లెస్ దెన్ 25 ఇక్కడ. అయితే జగన్కి ఇప్పుడు ఎంత? మహా అయితే 50, 49, 51, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అందులో వాళ్ళకి తగ్గాల్సింది ఎంత? 10% రా బాబు. తగ్గితే సరిపోతుంది. ఫైనల్గా నువ్వు చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నువ్వు మళ్ళీ సెటైర్లు ఏంటంటే, ఆయన కన్సిస్టెంట్గా ఉండడండి. ఆయన హానెస్టీ కాదండి. హానెస్టీ ఈజ్ డెఫినేషన్ ఏంటంటే, ఫ్రీ బీస్ ఇచ్చేవాళ్ళు హానెస్టీ కాదు నీకు. ఓకే, అది నీ పర్సెప్షన్, నేను పైచాని నేనేమన్నాను. కాకపోతే నువ్వేమంటున్నావు తెలుసా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఇన్కన్సిస్టెంట్ అండి. ఎగ్జాంపుల్ పెట్టి తీసుకుంటా అన్నాడు, నెక్స్ట్ 2 డేస్లో నాగబాబు గారిని తీసుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీ నుంచి. ఏమో ఎగ్జామ్ పెట్టిండే, ఏమో ఏదో పెట్టి తీసుకున్నాడు, ఓకే, విచ్ ఈజ్ ఫైన్. నువ్వేమంటున్నావు అంటే, అలా ప్రతిదీ కూడా ఇన్కన్సిస్టెంట్ అండి, ఈరోజు ఒకటి చెప్తాడు, రేపు ఒకటి చెప్తాడు, సరే అని చెప్తున్నావు కదా నువ్వు. ఇప్పుడు నీ సంగతి నేను చెప్తాను. నువ్వేమంటున్నావు అదే వీడియోలో? ఎవరైనా పవర్ కోసమే చేస్తున్నారండి. కాదంటారా? మా అన్న ఇద్దరు తోపరు అంటే ఏం కాదు, పవర్ కోసమే చేస్తున్నాడు అంటున్నావు. రాజా ఎవడైనా పాలిటిక్స్లో పవర్ కోసం వస్తాడు. అది ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా అంతే. ఇప్పుడు మీరు నో ఆయన కూడా అదే పవర్ టేస్ట్ చేశారు, ఆ పవర్ కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంతేనండి. కాదని ఎవరన్నారు? ఇప్పుడు ఆయన సపోర్టర్స్ కాదని నీకు చెప్పిర్రా? లేదా పవన్ కళ్యాణ్ కాదని చెప్పిర్రా? ఆయనే చెప్పుకున్నాడు కదా, ఎవరికైనా సీఎం కావాలని ఉంటుందని. సరే, ఇప్పుడు నువ్వేమన్నావు? పవర్ కోసమే పవన్ కళ్యాణ్ గారు ఇదంతా చేస్తున్నాడు, ఆయనకు కూడా కావాలని ఉంటుంది అని చెప్పినావు. మళ్ళీ నెక్స్ట్ విత్ ఇన్ 2 minutesలో నాకు ఫుల్ రెస్పెక్ట్ పోయింది నీ మీద.
విత్ ఇన్ 2 minutesలో మళ్ళీ నువ్వేం చేంజ్ చేసి చెప్తున్నావు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారికి బినామీలానే చేస్తున్నాడు, ఆయనని సీఎం కింద చేయాలని చూస్తున్నారు అని అంటున్నావు. ఇంత కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ విత్ ఇన్ 2 minutesలో నువ్వు ఎట్లా చేస్తావు? పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి ఆల్మోస్ట్ బినామీ టైప్ అయిపోతున్నారండి. ఎందుకు అలా అంటున్నారు జఫ్ఫాక నువ్వు అది ఇదంటే లేదు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా ఆయన బెనిఫిట్ ఆఫ్ టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నారు. నువ్వు ప్రతి ఒక్కరిని ఇట్లా చేయాలి ఇట్లా చేయకూడదని చెప్పి నువ్వు ఒక సోషల్ నార్మ్స్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాస్తున్నావు యూఎస్లో ఉండి బాగానే ఇండియాలో. కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా, ఆ రూల్స్ మీకు రా నాకు కాదు, అన్నకి రూల్స్ వర్తించవు అన్నట్టు చెప్తున్నావు. నువ్వు ఇంత ఇన్కన్సిస్టెంట్గా ఎట్లా చెప్తావు? అయితే పవన్ కళ్యాణ్ గారు పవర్ కోసం చేస్తున్నాడు, ఓకే అతను సీఎం అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పు, ఓకే. లేదు అతను మంచోడు కాదురా, అతను కూడా పవర్ కోసమే అన్నట్టు అక్కడ చెప్తావు. ఎందుకంటే అక్కడ సర్టెన్ సెట్ ఆఫ్ పీపుల్ని ఇది చేయడానికి కోసం చెప్తున్నావు. మళ్ళీ నువ్వే మాట మార్చేసేసి వాళ్ళు ఇలా చేయకూడదని చెప్పి నువ్వు చేస్తుంది ఏంటి? ఇన్కన్సిస్టెన్సీ. మళ్ళీ నెక్స్ట్ నువ్వేమంటావు అంటే ఈయన బినామీ అండి, ఆయన పవర్ కోసమే ఇదంతా చేస్తున్నాడని అంటావు. ఎట్లా నమ్ముతారు జనాలు ఇట్లా అంటే? సో నా సజెషన్ ఏంటంటే, నువ్వు మూవీ కోసం బాగానే నోట్స్ రాసుకొస్తావు, అన్నీ బాగానే చేస్తావు, గట్ల ఏదో నోట్స్ రాసుకో, స్క్రిప్ట్ రాయించుకో, ఏదో ఒకటి రాసుకొని చూసుకొని చెప్పు, మరేం పర్లే. అంతేగాని ఏది పడితే అది చెప్పేసేసి డేటా అది నేను నెంబర్స్తో మాట్లాడంటారా అని చెప్పకు. నువ్వు నెంబర్స్తో మాట్లాడాలనుకుంటే మూవీ నెంబర్స్ మాట్లాడుకో, రెవెన్యూస్ ఎన్ని వచ్చినాయి, ఆ మూవీలో గ్రాస్ షేర్ ఇంత, నెట్ షేర్ ఇంత, ఇవి మాట్లాడుకో, ఇది కరెక్ట్. అంతేగాని పబ్లిక్లో పల్స్ తెలియదు నీకు, గ్రౌండ్ రియాలిటీ తెలియదు, కనీసం సర్వేస్ ఏం చెప్తున్నాయో తెలియదు. ఇండియాలో వచ్చేసిండండి పెద్ద డేటా సైంటిస్ట్ లాగా 150 seats నుంచి అంటే 120-130 seats వస్తాయంట, రాసుకోరా సాంబా అన్నాడు చెప్తుండు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? చెత్త అనాలిసిస్. ఈ అనాలిసిస్ పట్టుకొని ఇన్నాళ్ళు నీ మూవీస్ అన్నీ చూసి ఈ అనాలిసిస్ మన అన్న చేసిండు, అబ్బాయి అసలు బాగాలేదేమో అని చెప్పి చాలామంది కూడా సినిమాలకు వెళ్ళి ఉండకపోవచ్చు పాపం. వాళ్ళకి సినిమాలు అంటే పిచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వదిలేసిన వాళ్ళు ఉండుంటారు. నువ్వు ఇచ్చే దిక్కుమాలిన ఈ రివ్యూలన్నీ పట్టుకొని. ఇప్పుడు అర్థమవుతుంది కదా మన టాలెంటు, మన అనాలిసిస్, నాలెడ్జ్. ఎందుకు చెప్పు? పవర్ బిఐ గడిది గుడ్ టూల్స్ అన్నీ చెప్పేస్తే నువ్వు తోపు అయిపోయి అందరు నువ్వు చెప్పేది నమ్ముతాను అనుకున్నా. ఎంత కష్టపడ్డావు తెలుసా నీ క్రెడిబిలిటీ బిల్డ్ చేయడానికి? మొత్తం పోగొట్టుకున్నావు. ఎడిటింగ్ చక్కగా చేసుకోలేదు, ఎవ్రీ టైం ఇంక్రీజింగ్ ఆర్డర్ అన్నావు. బీఆర్ఎస్ వాళ్ళు కాదు, తగ్గింది, సీట్స్ తగ్గాయి, చూసుకోరా బాబు. అండ్ వాళ్ళు ఏదో కష్టపడి స్టార్టింగ్లోనే టీఆర్ఎస్ వాళ్ళు అన్ని సీట్స్ వచ్చేసాయి అని చెప్తున్నావు. 26 కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో రాసుంటుంది, నువ్వు ఇంగ్లీష్ మీడియమే కదా, తెలుసుగా, చదువుకుంటావు, చదువుకోజారా. 2004లో వాళ్ళు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, విచ్ ఇస్ ఎ వెరీ బిగ్ పార్టీ రా బాబు. అందులో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి 54 seats కంటెస్ట్ చేయమని ఇచ్చారు. వాళ్ళు తెలంగాణ రీజన్లో కాన్సన్ట్రేట్ చేశారు. అంటే అందులో కూడా మొత్తం చేయలే, 54 places కంటెస్ట్ చేశారు. ఇంకా ప్రతిసారి అండి పెరుగుతారు. పవన్ కళ్యాణ్ గారు 175 చేసారు పోటీ, ఈసారి జస్ట్ 30 చేస్తున్నారు. చూడండి డిక్రీజ్ అంటున్నాం. వాళ్ళు 54 seatsలో కంటెస్ట్ చేసి 26 seats గెలుచుకున్నప్పటికీ కూడా 2009లో వాళ్ళు ఓన్లీ 45 seatsలో కంటెస్ట్ చేశారు. అండ్ అందులో గెలిచింది ఎంత? 10 seatsలే. మరి ఎవ్రీ పార్టీ ఇలా గ్రోత్ అయిపోతుంది అంటున్నావు కదా, మరి ఎక్కడైంది? ఇది నేర్పుతుంది కదా, చూసినావు కదా, నీ కళ్ళు ఉన్నాయి చూస్తున్నావు కదా. దీనికి పవర్ బిఐ అంత అవసరం లేదు బాస్, జస్ట్ నార్మల్ చదివితే తెలుస్తుంది. 2009లో ఎంత, మళ్ళీ 2014 వచ్చేసరికి దే వన్. ఓకే, తెలంగాణ ఉద్యమం చేసిరు, కష్టపడిరు, తెచ్చుకురు, దట్స్ వెరీ గుడ్, ఫైన్. అట్లా పవన్ కళ్యాణ్ గారు చేయలేదని చెప్తున్నావు చూడు, నేను ఏం చెప్పాలా? నేషనల్ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఒక 8 to 10% వరకు పెరిగింది అంటున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే 15 to 20% అని. రఫ్లీ యావరేజ్గా తీసుకున్నా సరే ఒక 12-13% ఓట్ బ్యాంక్ పెరిగింది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ డబల్ వాళ్ళకి వచ్చిన ఓట్ షేర్. దాంతో సీఎం అయిపోతారా అంటే చూడరా బాబు, ఒక 20-30% ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు కూడా స్టేట్ ఫామ్ చేసుకున్నారు, అంటే గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు స్టేట్స్లో. కర్ణాటకలో చూడు, కుమారస్వామి గెలిచిర్రు. నితీష్ కుమార్ చూడు, అతనికి వచ్చే ఓట్స్ చూడు, ఆయన సీఎంగా ఉంటున్నాడు. అలా చాలామంది ఉంటారు. నీకు తెలియదేమో, పొలిటికల్ నాలెడ్జ్ లేదు మనకి, సొసైటల్ నాలెడ్జ్ లేదు, ఎకనామీ గురించి తెలియదు, ఏం తెలియదు, గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి ఏం తెలియదు, యూ డోంట్ నో నథింగ్. వచ్చి చెప్పేస్తావు, మా ఇట్ట ఎక్స్ప్రెషన్ పెట్టి మనం ఇదంతా రాసుకోరా సాంబా అని చెప్తావు, అందరు రాసుకోవాలి. 6% ఓట్ షేర్ ఉందబ్బా, 6% ఓట్ షేర్ సీఎంలు అయిపోతారా? ఏ ఊర్లో అవుతారు? యూఆర్ సేయింగ్ 6% నుంచి ఇప్పుడు 60% అవుద్దా? ఎట్ట అయింది? వేర్ ఇస్ ది ఎవిడెన్స్? ఎన్ని ఎంపీటీసీలు గెలుచుకున్నారు, ఎన్ని జెడ్పీటీసీలు గెలుచుకున్నారు, మున్సిపల్ ఎలక్షన్స్లో ఏం చేశారు? లెస్ దాన్ మళ్ళీ సింగిల్ డిజిటే 5% 4% ఆఫ్ ద సీట్సే గెలిచారు. ఇప్పుడు మీరు అదే పర్సంటేజ్లో ఉన్నారు, నాకైతే గ్రోత్ ఏం కనిపించట్లేదు.
అరే ఇప్పుడు నువ్వేమంటున్నావు తెలుసా, జనసేన వాళ్ళకి 2019లో 5.5% ఓట్ షేర్ ఉంది అని అంటున్నావు. దాని తర్వాత నథింగ్, ఏం గ్రోత్ లేదండి, లోకల్ ఎలక్షన్స్లో చూడండి 6% సీట్ షేర్ ఉంది అని అంటున్నావు. నీకు అర్థమవుతుందా ఓట్ షేర్కి సీట్ షేర్కి డిఫరెన్స్ తెలుసా నీకు? ఓట్ షేర్ వాళ్ళకి 5.5% ఉన్నప్పుడు ఒక్క సీట్ గెలుచుకున్నారు, ఎమ్మెల్యే సీటు, అంటే లెస్ దెన్ 1% సీట్స్ గెలుచుకున్నారు. అలాంటిది ఇప్పుడు నువ్వు 6% సీట్స్ గెలుస్తారంటున్నావు. నువ్వే చెప్పావు, నేను చెప్పట్లేదు. 6% సీట్స్ అంటే 175లో రఫ్లీ 6% అంటే ఒక 10 to 11 సీట్స్ అండి. ఒంటరిగా వెళ్ళినా గెలిచే సీన్ ఉందని నువ్వే చెప్తున్నావు. కానీ కన్వీనియంట్గా నువ్వేమంటున్నావు అంటే ఓట్ షేర్ 6% అండి, ఇప్పుడు చూడండి సీట్ షేర్ కూడా 6%. అంటే జనాలు మబ్బు పెట్టడానికా, లేకపోతే నీకు నిజంగా సీట్ షేరు ఓట్ షేర్ మధ్యలో డిఫరెన్స్ తెలియక అలా చెప్పావు? నాకు అర్థం కావట్లేదు. అది కూడా నీకు తెలియకుండా ఎట్లా అనాలిసిస్ చేస్తున్నావు? దానికి మళ్ళీ పవర్ బిఐ అది ఇది అని అంటున్నావు. పవర్ బిఐ డేటా ఎంత తీసుకున్నా సరే నీకు అసలు ఆ వేరియబుల్స్ ఏంటి, దాని అర్థం ఏంటి ఫస్ట్ నీకు తెలియాలా? నీకు అది తెలీదు. నువ్వు ఇంకోటి ఏమంటున్నావు అంటే పవన్ కళ్యాణ్కి అసలు అపాయింట్మెంట్లు ఇవ్వరండి, ఆన్ ద డేట్ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తారు, వైసీపీ జగన్ గారికి ఇస్తారు, నీకున్న 5.5%కి ఎవరు ఇస్తారు? మా అన్నకి ఇస్తారా అని అందరు అంటున్నారు. ఎనీ డే చంద్రబాబు నాయుడు గారికి అండ్ జగన్ గారికి ఎక్కువ అపాయింట్మెంట్లు వస్తాయి, మీకన్నా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. నీ ఓట్ షేర్ ఎంత, నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి, రాజ్యసభ ఏంటి, ఎమ్మెల్యే ఏంటి, ఏంటి నువ్వు ఒక సినిమా స్టార్, వాళ్ళ ఎక్కడ ఇస్తున్నారు అని చెప్పి నువ్వు అంటున్నావు కదా. ఓకే, నేను కొన్ని ఫొటోస్ ప్లే చేస్తున్నా, ఇప్పుడు నువ్వు కింద వీడియోలో చూస్తున్నావు కదా. ఇవన్నీ రీసెంట్గా ఎన్డీఏలో ఎవరెవరు పార్టీస్ ఉన్నాయని చెప్పి పిలిచారు. ఇండియా కూటమి అని ఒకటి ఫామ్ అయింది. నీ పొందా నీకు అది కూడా తెలిసి ఉండదు, ఎందుకంటే మనకు నాలెడ్జ్ లేదు. కానీ అందుకని చెప్తున్నా, నీకోసమే చెప్తున్నా. నేను ఇండియా కూటమి అని ఫామ్ అయినప్పుడు బీజేపీ వాళ్ళు ఇండియా కూటమిలో ఎవరున్నారని చెప్పి పిలిచారు. అండ్ పవన్ కళ్యాణ్కి ఒక ఎంపీ సీట్ లేదు, 5.5% ఓట్ షేర్. అది కూడా నువ్వు చెప్పిన 5.5% అసెంబ్లీ కరెంట్లో ఉంది, అండ్ ఓన్లీ 1 సీటే ఉంది, అది కూడా ఇప్పుడు లేదు, వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఓకే, అయినా సరే మరి పవన్ కళ్యాణ్ని పార్టీని ఎందుకు పిలిచారంటో చెప్పు. నీ అనాలిసిస్ ప్రకారం ఏమేమి ఉంటుంది? డబ్బులు ఉన్నాయన్న పవన్ కళ్యాణ్ దగ్గర, 10 times ఎక్కువ ఉన్నాయని నువ్వే చెప్తున్నావు కదా, బాబు దగ్గర జగన్ దగ్గర. మరి వాళ్ళని ఎందుకు పిలవలే ఎన్డీఏలో కూటమిలో? అసలు ఏం లేదు కదా, దే ఆర్ నాట్ కన్సిడరింగ్ పవన్ ఎనీథింగ్. అసలు నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, మరి ఎందుకు పిలిచారంటావు? పిలిచారు. పిలిచిన తర్వాత సీదా ఫోటో మోదీకి ఎంత దగ్గరలో నుంచున్నాడు, అక్కడెక్కడో దూరంలో పెట్టచ్చు కదా. పవన్ కళ్యాణ్ అక్కడ నుంచోబెట్టి దగ్గర పిలిపించి మరీ కూర్చోబెట్టుకున్నాడు. అండ్ రీసెంట్గా అంతెందుకు 2023లో తెలంగాణలో ఎలక్షన్స్ అవుతున్నప్పుడు మోదీ గారు ఎక్కడ ఉన్న పవన్ గారిని పక్కన కూర్చోబెట్టుకొని ఏమన్నారు నువ్వు చూడు. మంచ్ పర్ మేరే సాత్ పవన్ హై కదా. అంటే నీకు హిందీ వచ్చో రాదో నాకు తెలియదు, కర్మ, అది కూడా నేను తెలుగులో చెప్తాను. అంటే నాతో పాటు పవన్ ఉన్నాడు అని చెప్తున్నాడు. అది ఎప్పుడో కాదు, 2023లో రా బాబు, లాస్ట్ ఇయరే. ఓకే, అండ్ 2014లో అంటే మీరా చోటా బాయ్ పవన్ కళ్యాణ్ అని అన్నాడు. ఇప్పుడు సీట్స్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్. నువ్వు చెప్తున్న నంబర్ గేమ్ 5.5% ఉన్నోడిని పిల్లరు, అపాయింట్మెంట్లు ఇవ్వరు అని చెప్పి నువ్వు ఏదైతే థియరీస్ బేస్ చేస్తున్నావో యు ఆర్ నాలెడ్జ్లెస్ పర్సన్. నీకు అసలు నాలెడ్జ్ లేదు, పాడలేదు, ఏం లేదు, నీ పొందా. అయితే మరి సరే అపాయింట్మెంట్ల విషయంలోకే వద్దాం. సరే నువ్వు తీసుకురా. చంద్రబాబు నాయుడు గారికి 2014 నుంచి 19లో ఎన్ని అపాయింట్మెంట్స్ వచ్చాయి, ఎన్నిసార్లు వెళ్ళి కలవగలిగారు? పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు వెళ్ళి కలవగలిగారు? అండ్ ఇండియా మొత్తంలో 5.5% ఓట్ షేర్ ఉన్న పార్టీకి ఎవరైనా పిలిచి అపాయింట్మెంట్లు ఇచ్చారా అని నువ్వే చెప్తున్నావు. మరి ఎందుకు ఇచ్చుంటారంటో? సీట్లు లేవని నువ్వే చెప్తున్నావు, పైసలు లేవని నువ్వే చెప్తున్నావు, మరి దేనికి? ఊరికనేనా? అక్కడ క్రెడిబిలిటీయో లేదంటే ఓట్ షేర్ పెరుగుతూనే పిలుస్తారా బాబు. నువ్వు ఇంకా 2014-19లో ఇంతే వచ్చాయి, ఇన్నే సీట్లు ఉన్నాయి, అది లేదు, జనసేన పార్టీ ఫామ్ కాలేదు, అంతేని నేను చూడను, నాకు వికీపీడియాలో నంబర్స్ 2014-19లో ఇదే చెప్తూ నేను ఇదే అనాలిసిస్ చెప్తానంటే ఐ ఫీల్ వెరీ పిట్టి. ఇది నువ్వు డైరెక్ట్గా ఒక ప్లాట్ఫామ్లోకి వచ్చి గర్వంగా నేను మేధావిని ఎస్టాబ్లిష్ అయ్యానని చెప్పి చెప్తున్నావు, చూసావా? అది నా కర్మ. దీని మీద కూడా నేను అనాలిసిస్ చేసిన చూడు, ఇది ఐ ఫీల్ పిట్టి మై సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ.